నా పేరు పొడియం పొజ్జ. మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినాం. ఇక్కడ మాకు రోడ్డు ఇవన్నీ సౌకర్యాలు మంచిగా లేవు. మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అంటే మేము బయటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది అడవి లోపల నుంచి. అంటే మాకు కూరగాయలు కానీ ఏమైనా కానీ తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యలో 2 వాగులు. వర్షం పడితే మాకు ఈ గోతులన్నీ మంచిగా బురద అవుతుంది. అట్లాగే మామూలుగా ప్రెగ్నెన్సీ అయిన ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే అంబులెన్స్ కూడా రావడానికి చాలా కష్టం. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కానీ మోటార్ సైకిల్ కానీ ఏమి కానీ సరిగ్గా వెళ్ళవు. కరెంట్ లేదు అంతగా మాకు. అంటే నీళ్ళు కూడా లేవు. అంటే బోరింగు అంటే ఉన్నాయిలే కానీ అవి కూడా సరిగా రావు. ఎండాకాలం కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. వర్షాకాలంలో కూడా తిరగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రొట్టెల్లో తిరగాలంటే పాములు కానీ ఇవన్నీ తిరుగుతుంటాయి. కాబట్టి మాకు విద్యుత్ లాంటిది ఉంటే మాకు బాగుంటుంది. దయచేసి గవర్నమెంట్ మాకు ఏమైనా ఇప్పించగలరేమని ఆశిస్తూ చెప్తున్నా. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలం కేంద్రంలో భారీ ఎత్తున అనేక సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల సమన్వయ వేదిక తరఫున మేము కోరుతా ఉన్నాం. ఐటీడీఏ భద్రాచలం మరియు ఆదివాసీ సంఘాల యొక్క సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా అనేక శతాబ్దాలుగా కూడా ఆదివాసులు తమ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో జమీన్ జంగల్ కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఆ స్ఫూర్తితోనే ఆగస్టు 9, 1994 ఒక భారీ కార్యక్రమాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు మహిళలకు కానీ అదేవిధంగా గిరిజన హక్కులు కానీ లేదా గిరిజన కావాల్సిన మౌలిక సౌకర్యాలు కానీ వారికి అభివృద్ధికి కానీ గుర్తించి వాళ్ళని కూడా ఈ యొక్క సమాజంలో భాగస్వాములు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవి అన్నిటిని గుర్తు చేసుకుంటూ అలాగే ఒక సోషల్ ఐడెంటిటీ గిరిజనులు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పండుగలు ఉంటాయి. వాటిని అన్నింటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక సమ్మేళనంగా ఎన్ని తెగలు ఉన్నప్పటికీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 750 పైన తెగలు ఉన్నాయి. ఆ 750 తెగలు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి యొక్క హక్కులని చట్టాలని వారి యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలని కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పండుగని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరియు గిరిజన సంక్షేమ శాఖ అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఏటూరు నగరం భద్రాచలం కేంద్రాల మీదుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంది. హైదరాబాద్లో కూడా ఒక భారీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రకంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమం భారీ ఎత్తున భద్రాచలం కేంద్రంలో ఉన్నటువంటి నడిబొడ్డుగా ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ ఆదివాసీ యోధుల యొక్క దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఐటీడీఏ వరకు ఆదివాసీ అభ్యుదయ భవనం వరకు జరుగుతుంది. అక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ భద్రాచలం వారు, ఇతర ఉన్నత అధికారులతో పాటు ఆదివాసీ సంఘ రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతున్నారు. వారందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల ఐక్య తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు పూనం కృష్ణదొర, భద్రాచలం ఆదివాసీ సమితి అధ్యక్షులు. 90 దేశాల్లో జరగబోయేటువంటి రేపు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కార్యక్రమం విజయవంతం చేయడానికి తన వంతు కర్తవ్యంగా ఆనాడు ఐక్యరాజ్య సమితి ఏమైతే తీర్మానం చేసిందో దానికి అనుగుణంగా మా వెనకబాటుతనాన్ని ఇదంతా గుర్తించి వాళ్ళ హక్కుల సాధనకై ఆ రోజు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించడంతో పాటు ఇప్పటికి కూడా మాకు కష్టాలు తప్పట్లేదు. ఇంకా సాధించవలసింది చేయవలసింది ఇంకా చాలా మిగిలింది. తద్పోతే ఐక్యరాజ్య సమితి ఆనాడు గుర్తించింది కాబట్టి ఈనాడు 9వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి ఇంత తూతు మంత్రంగానే జరగబోతూ ఉంది. అది కూడాను ఈ 1995లో అది ఇటీవల ఆనాడు కూడా కొంచెం అట్టట గుర్తించడం జరిగింది. కానీ ఇప్పటికీ కొంచెం పర్వాలేదు. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ప్రభుత్వం గిరిజనులకి సేవ. నెక్స్ట్ ఇక పోతే భద్రాచలంకి వచ్చేసరికి ఈ భద్రాచలంలో ఈ సంవత్సరం గాను
గణనీయంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి పిఓ ప్రాజెక్ట్ అధికారి గారు ఒక చొరవతో ఆ విగ్రహాలకు చుట్టూ అంగు రైలింగు మొత్తం అన్ని అంగు ఆర్బాటుతో చేయటం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల వారు వివిధ రావాల్సి ఉంది. కానీ ప్రతి ఊరిలో కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని ఎక్కడికక్కడ విగ్రహాలు కూడా ఈ సంవత్సరం బాగానే ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ అధికారికంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఈ సమన్వయ కమిటీతో మంచి గణనీయంగా జరుగుతూ ఉంది. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉండే ఆదివాసులందరూ కూడా ముందుగా నా శుభాకాంక్షలు. వాస్తవంగా ప్రపంచ దేశాల్లో ఒక హెడ్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి కూర్చొని 1996లో ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులకి పండగ ఉండాలని ఒక చక్కటి ప్రపంచ దినోత్సవాన్ని మాకు ఏర్పడినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదేంటంటే ప్రతి మండల కేంద్రంలో కాకుండా ప్రతి గ్రామ సీమలో కూడా జరపాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మా దగ్గర ముత్యాలం పండగ ఊరిలో ఒక్కొక్కడు ఒక పార్టీలో ఉన్నా, ఒక్కొక్క సంఘంలో ఉన్నా మేమందరం కలిసి ముత్యాలం పండుగ చేస్తూ ఉంటాం. అదేవిధంగా భూమి పండుగ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఇది కూడా ఈ ఆగస్టు 9వ తేదీన ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా వైభవంగా జరపాలని కూడా మేము అనుకుంటున్నాం. అయితే ఏంటంటే ప్రతి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, మండల స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఏదో ఒక సమస్య మీద అందరూ ఐక్యంగా కలిసికట్టుగా చేయి కలిపి భుజం కలుపుకుంటూ ఆ సమస్య సాధన కోసం కృషి చేయాలి. అది అందరూ బాధ్యతగా వ్యవహరించాలని మేము అనుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కూడా మా వంతు కర్తవ్యంగా సంబంధించిన అధికారులని మేము అన్ని సంఘాలు అన్ని పట్ల ఉండే మా ఆదివాసులు మొత్తం కలుపుకొని పనిచేయాలని మా యొక్క ఉద్దేశం. దానికోసం ఈ పండగని జయప్రదం చేయడం కోసం రేపు మా కులదైవాలు అల్లూరు సీతారామరాజు గారు, గంటం దొర, మల్లం దొర వాళ్ళకి పూర్వమాలు వేసి అక్కడి నుంచి మేము ప్రారంభిస్తాం. ఆ తర్వాత మన జాతి నేత, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా పూలమాల వేస్తాం. అదేవిధంగా వస్తూ రాణి దుర్గాదేవి గారు, మహారాణి ఆమె కూడా పూలమాల వేసి సత్కరిస్తాం. అదే వచ్చే దారిలో కొమరం భీమ గారు ఉన్నారు, ఆయన కూడా పూలమాల వేసి సత్కరిస్తూ ఇక్కడికి వచ్చి మన గిరిజన ఫంక్షన్ హాల్లోకి వచ్చేసి మా సంఘం మొత్తం కలిసికట్టుగా అందరూ కూడా మంచి కొన్ని విషయాలు మాట్లాడుతూ అలాగే కొన్ని డిమాండ్స్ రూపొందిస్తూ అదేవిధంగా మా ఆటపాటలు ప్రధానంగా డోలు కొయ్యలాట, రేలాట, అలాగే ఇంకా రకరకాల ఆటలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా అక్కడ ప్రదర్శన చేసి అందరినీ కూడా ఒక కన్నుల విందుగా చేయాలనేది మా యొక్క ఉద్దేశం. దానికోసం రేపు పండుగను జయప్రదం చేయడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం.